2025లోకి అడుగు పెడుతున్నావు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నంత మాత్రం హ్యాపీ అయిపోదు. మనలో లోపల నుండి ఒక నిశ్చయత మూలంగా కలగాలి హ్యాపీ. ఒక వ్యక్తికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా ఒక ఆధారం ఉన్నదప్పుడే. ఆధారం లేకుండా ఎవరికైనా ఆనందం కలుగుతుందంటే పిచ్చోడు. అర్థమవుతుందా? నీవు ఆనందపడుతున్నావంటే ఒక కారణం ఉంది. దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్. నీవు ఆనందపడుతున్నావంటే ఒక నిశ్చయత ఉంది. ఎవరో ఒకరు వాగ్దానం చేశారు, ఎవరో ఒకరు సహాయం చేశారు, ఎవరో ఒకరు మాట ఇచ్చారు, ఎవరో ఒకరు అండగా నిలబడ్డారు. ఏదో ఒక కార్యం, ఒక రుజువు ఉంది. ఈరోజు ఎంతో మంది కేవలం హ్యాపీ హ్యాపీ అనుకుంటున్నాం. మరలా వెళ్ళి అదే ఒంటరి బ్రతుకు, అదే చేతకాని బ్రతుకు, అదే ఓటమి జీవితం, అదే పొరపాటులో, అదే తప్పుల్లో జీవితాన్ని కొనసాగిస్తాం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఒక్కసారి ఆయన సహాయాన్ని వేడుకోలేండి. ఈరోజు మీరు ఎలాగొచ్చారు ఇక్కడ నాకు తెలియదు, కానీ మనం ఇక్కడికి వచ్చిన వారు మీరు దయచేసి ఇప్పటికైనా మీ మనసులో ఒక నిశ్చయత చేసుకోవాలి. నేను పట్టుదల కావాలి, నాకు దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చినట్లుగా పోరాడటానికి. నా జీవితంలో మార్పు కావాలి, నా జీవితంలో విడుదల కావాలి, నా జీవితంలో దేవుని సహాయం కావాలి, నాకు దేవుని సన్నిధి కావాలి. దేవా, నాకు నీ సన్నిధి కావాలి.